వాస్తవంగా పవన్ కళ్యాణ్‌తోనే తమ పొత్తని భారతీయ జనతా పార్టీ ఫిక్స్ అయింది. కానీ పవన్ కళ్యాణ్ మధ్యలో నుండి తెలుగుదేశంతో వెళ్దామని భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తూ వచ్చారు. అది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి ఇష్టం లేదు. ఎందుకంటే గతంలో 2 సార్లు అనుభవించింది వాళ్ళు కాబట్టి. సరే ఆయన పవన్ కళ్యాణ్ గారి వెర్షన్‌లోని చెప్తే 2 చేతులెత్తి దండం పెట్టి రాష్ట్రం బాగు కోసం జగన్‌ని దించడానికి తోడు కావాల్సిందే అని చెప్పడం. దానివల్ల వాళ్ళు వస్తున్నారు అని అయితే చెప్పారు. అయితే భారతీయ జనతా పార్టీ దాన్ని ఇంకా తేల్చుకోలేకపోతే ఈలోపే వీళ్ళ లిస్టు రిలీజ్ చేయడం ఒక ఎత్తు. ఆ లిస్టులో భారతీయ జనతా పార్టీ గతంలో 1999లో కానీ 2014లో కానీ బలమైన ప్రదేశాలు తెలుగుదేశం జనసేన పనిచేసుకున్నాయి. ఇంకా దాదాపుగా 50-60%. ఇంకా అక్కడ ఏముంది, ఓన్లీ పార్లమెంట్ స్థానాలకే భారతీయ జనతా పార్టీకి అన్నటువంటి కోణంలో అది మాత్రం అనౌన్స్ చేయకుండా అది కూడా 2 అనౌన్స్ చేసేసుకుని ఉన్నాయి. కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఉలిక్కి పడింది. రెండవది ఏమవుతున్నది, ఈ ఇష్యూ తర్వాత అంతకుముందేమో భారతీయ జనతా పార్టీలో ఉన్న తెలుగుదేశం సింపథైజర్స్తో పాటు ఫ్రమ్ ద బిగినింగ్ భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి చంద్రబాబు అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ఇంకోటి జగన్ అంటే కోపం ఉంటుంది, ఎందుకంటే క్రిస్టియానిటీ అన్నటువంటి కాన్సెప్ట్ మీద హిందుత్వవాదులు కాబట్టి. అలాంటి వాళ్ళు కూడా ఇదేంటి అన్యాయం అన్నటువంటి కోణంలోకి వెళ్ళారు. అందువలననే భారతీయ జనతా పార్టీ తాజా కార్యవర్గ ఏదైతే ఈ కమిటీ మీటింగ్ జరుగుతుందో ఎలక్షన్కి సంబంధించి అక్కడ అంతకుముందు ఉన్న సాఫ్ట్ పోయింది. ఏది ఖచ్చితంగా మనం పొత్తు పెట్టుకోవాల్సిందే, లేదా పొత్తు పెట్టుకుంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి ఫీలింగ్ పోయి పొత్తెందుకు అన్నటువంటి వాదన ఎక్కువ వస్తుండేటప్పటికీ అధినాయకత్వం ఉలిక్కిపడుతుంది ఇప్పుడు.